హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతీస్ కిచెన్. ఈ రోజు వీడియోలో స్ట్రీట్ స్టైల్లో నెత్తలు ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇవి ఆయిల్ ఎక్కువ పీల్చకుండా క్రిస్పీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఈ నెత్తలు కూడా హెల్త్ కి చాలా మంచిది. సో స్ట్రీట్ స్టైల్లో ఈ నెత్తలు ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. లేట్ చేయకుండా రెసిపీని స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ ఈ రెసిపీ కోసం నెత్తలు తీసుకోవాలి. ఇవి మీకు చూడడానికి ఇలా ఉంటాయండి. ఇవి ఆల్రెడీ క్లీన్ చేసి తీసుకున్నాను. తల తోక తీసేసిన తర్వాత వీటిలో వాటర్ ఏమి లేకుండా కొంచెం సాల్ట్ వేసుకుని బాగా క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ మత్తల పైన చిన్న పొలుసు అనేది ఉంటుంది అనమాట. ఆ చిన్న పొలుసు అనేది ఉప్పు వేసి క్లీన్ చేసినట్లయితే ఈజీగా పోతుంది. అలా ఉప్పు వేసి క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ 4 to 5 టైమ్స్ వరకు బాగా వాష్ చేసుకుని తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను 250 గ్రామ్స్ వరకు నెత్తలు తీసుకున్నాను. అంటే ఇవి క్లీన్ చేసుకున్న తర్వాత 250 గ్రామ్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇందులో రుచికి సరిపడా ఉప్పు, నెక్స్ట్ 1/2 టీ స్పూన్లో సగం పసుపు, 2 టీ స్పూన్ల కారం మీకు కొద్దిగా ఎక్కువ కావాలంటే ఇంకొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ 1 టీ స్పూన్ ధనియాల పొడి, నెక్స్ట్ 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, నెక్స్ట్ 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలానే 1/2 చెక్క వరకు నిమ్మకాయ రసాన్ని కూడా వేసుకుని మసాలా మొత్తం కూడా చేపలకి బాగా పట్టేంత వరకు మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు వరిపిండిని వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే 2 టేబుల్ స్పూన్స్ వరకు శనగపిండి, అలానే 1 టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ని కూడా వేసుకోవాలి. ఇది చూడడానికి కలర్ బాగుండాలి అంటే కొంచెం రెడ్ ఫుడ్ కలర్ని వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను కాశ్మీరీ లాల్ మిర్చి పౌడర్ వేసాను, అందుకనే కొంచెం ఎక్కువ కలర్ ఉన్నాయన్నమాట. నేను వేసింది కాశ్మీరీ లాల్ మిర్చి పౌడర్ కాబట్టి కొంచెం కలర్ ఎక్కువగానే ఉంటుంది. అందుకనే ఇక్కడ నేను కలర్ అనేది యూజ్ చేయలేదు. నెక్స్ట్ కొద్దిగా వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో మీరు వాటర్ తక్కువ వేసి కలుపుకున్నట్లయితే క్రిస్పీగా ఉంటాయి. అలా కాకుండా ఇందులో వాటర్ ఎక్కువ వేసేసారనుకోండి మీకు అంత క్రిస్పీగా అయితే ఉండవు. సో ఇలా ఉంటే సరిపోతుంది. ఇంతకన్నా ఎక్కువ వాటర్ వేసి కలిపినట్లయితే పై లేయర్ అనేది అంత క్రిస్పీగా రాదు. నెక్స్ట్ వీటిని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. ఆయిల్లో వేసుకునేటప్పుడు ఆయిల్ నార్మల్ హీట్లో ఉండాలి. మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. వీటిని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసినట్లయితేనే క్రిస్పీగా ఉంటాయి. వీటిని వేసిన తర్వాత వెంటనే మిక్స్ చేయకండి. ఒక 2 to 3 మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత గరిటె పెట్టి మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇవి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. వీటిని హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసినట్లయితే అంత క్రిస్పీగా రావన్నమాట. అలానే లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేశారంటే ఆయిల్ని ఎక్కువ పీల్ చేస్తాయి. నెక్స్ట్ అలానే మిగతా వాటిని అన్నిటినీ కూడా ఫ్రై చేసుకోవాలి. నెత్తలన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత పచ్చిమిర్చిని కూడా ఫ్రై చేసుకోవాలి. సన్న పచ్చిమిర్చిని అయితే నాట్లు పెట్టుకుని వేసుకోవచ్చు, లేదంటే లావుగా ఉన్న పచ్చిమిర్చిని అయితే ఇలా చీరికల కింద కట్ చేసుకుని వేసుకోవచ్చు. లైట్గా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలానే జీడిపప్పును కూడా ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పును లో ఫ్లేమ్లోనే పెట్టుకుని ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని కూడా పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ కరివేపాకును కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. కరివేపాకుకి తడి ఏమన్నా ఉంటే ఎక్కువ చిటపట్లాడే అవకాశం ఉంటుంది. సో అస్సలు తడి లేకుండా చూసుకుని కరివేపాకును వేసుకోవాలి. కరివేపాకును కూడా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇందులో కరివేపాకు, పచ్చిమిర్చి, అలానే జీడిపప్పు వీటిని వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. సో ఇలా చాలా సింపుల్గా స్ట్రీట్ స్టైల్లో నెత్తలు ఫ్రైని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అసలు ఆయిల్ పీల్చవండి, చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి. ఇవి చల్లారిన తర్వాత కన్నా వేడివేడిగా తింటేనే టేస్ట్ బాగుంటాయి. ఇలా నేను చూపించిన విధంగా సేమ్ నేను చూపించిన కొలతలతో ఈ రెసిపీని ఒకసారి ప్రిపేర్ చేసి చూడండి. అసలు ఆయిల్ పీల్చకుండా చాలా క్రిస్పీగా వస్తాయి. ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే తర్వాత వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.